ఇది మన కొత్త ఇల్లు తమ్ముడు. సరే రసూలల్లా. ప్రవక్త మహమ్మద్ గారు మదీనాకు హిజ్రత్ అయినప్పుడు అక్కడ 3 ప్రధాన యూదు తెగలు ఉన్నారు: బను ఖైనుకా, బను నదీర్, బను ఖురైజా. ఈ నగరానికి అసలు పేరు యస్రిబ్. తర్వాత ప్రవక్త దానికి మదీనాతున్ నబీ అంటే ప్రవక్త యొక్క నగరం అని పేరు పెట్టాడు. ఇది బను ఖైనుకా కోట. ఇది బను నదీర్ కోట. ఈయన హుయై ఇబ్న్ అక్తబ్, బను నదీర్ తెగ నాయకుడు. ఇది అతని కుటుంబం. హుయై కుమార్తె సఫియా బింట్ హుయై అప్పట్లో మదీనాలో అందాల రాణిగా పేరు పొందిన టీనేజర్. ఆమెకు దాదాపు 15 ఏళ్లు ఉండే సమయం అది. తండ్రికి ఆమె చాలా ఇష్టమైన కూతురు. ఈ పాత్రను ఈ కథ అంతా గుర్తుపెట్టుకోండి. బను నదీర్ ప్రజలు ఖర్జూర తోటలు కలిగి ఉండేవారు. అవే వాళ్ల ఆదాయపు మూలం. తమ తోటల పట్ల వారు గర్వంగా ఉండేవారు, ఆనందంగా జీవించేవారు. ప్రవక్త మహమ్మద్ గారు యూదులను ద్వేషించేవాడు, ఎందుకంటే వారు ఆయనను ప్రవక్తగా అంగీకరించలేదు, ఇస్లాం మతానికి లొంగలేదు. పైగా ఆయన యుద్ధాలు, దోపిడీ, జిహాద్ వంటి అవసరాలకు డబ్బు ఇవ్వడానికి కూడా వారు నిరాకరించారు. ఒకరోజు మహమ్మద్ గారు తన స్నేహితుడు అబూబకర్ను పంపాడు, మదీనాలో ఉన్న ప్రముఖ యూదు పండితుడు రబ్బీ ఫిన్హాస్ ఇబ్న్ అజూరా వద్దకు. లక్ష్యం ఒక్కటే: యుద్ధాలు, దోపిడీ, జిహాద్ కోసం డబ్బు అడగడం. ఓ రబ్బీ ఫిన్హాస్, నీకు నాశనం తప్పదు. అల్లాహ్ను భయపడు, వెంటనే ఇస్లాం స్వీకరించు. అల్లాహ్ మీద ఒట్టు, నీవు బాగా తెలుసు మహమ్మద్ అల్లాహ్ ప్రవక్తనే. ఆయన అల్లాహ్ వచనాన్ని నీకు తీసుకొచ్చాడు. నీ తౌరాత్ పుస్తకంలోనే ఆయన గురించి రాసి ఉంది. అందుకే నిజాన్ని ఒప్పుకో, నమ్ము. అల్లాహ్కి మంచి రుణంగా డబ్బు ఇవ్వు. అల్లాహ్ దాన్ని ఎన్నో రెట్లు చేసి తిరిగి ఇస్తాడు. అసలు సంగతేంటంటే, తౌరాత్లో మహమ్మద్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఆయన పేరు కాని, అలాంటి ప్రవక్త వస్తాడని సూచించే ఒక్క ఆధారమూ అక్కడ లేదు. రబ్బీ ఫిన్హాస్కి ఇది బాగా తెలుసు. తన ముందున్నవాళ్లు దేవుడిని నిజంగా నమ్మేవాళ్లు కాదు. ఆయన పేరును దుర్మార్గాలకు కవచంలా వాడుకునే దోపిడీ గూండాలు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే: డబ్బు, అధికారం. దానికి దైవం అనే ముసుగు. ఓ అబూబకర్, నీ మాటల ప్రకారం చూస్తే మీ దేవుడే మన డబ్బుల కోసం అప్పు అడుగుతున్నాడట. ఇప్పుడు చెప్పు, అప్పు అడిగేది ఎప్పుడు బీదవాడే కదా. అయితే మీ అల్లాహ్కి డబ్బుల అవసరం ఉంటే అతను బీదవాడు కాదు అంటే ఇంకేమిటి? మరి మేమే ధనికులమైపోతున్నాం మీరు చెప్తున్న లాజిక్ ప్రకారం. ఎందుకంటే ధనవంతుడు ఎప్పుడూ బీదవాడిని ఆశ్రయించడు. నిజం చెప్పమంటావా? మాకు అల్లాహ్ అవసరం లేదు, అతనికే మేము అవసరం. మేము అతనిని అడగం, ఆయనే మమ్మల్ని అడుగుతున్నాడు. మేము స్వతంత్రం, కాని ఆయన మాత్రం మనపై ఆధారపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించు. మీ దేవుడికి నిజంగా మనపై ఆధారమేమీ లేకపోతే ఎందుకు మా వద్ద డబ్బులు కోరుతున్నాడు? నీ ఆజ్ఞాపకుడు మహమ్మద్ చేస్తున్నదేంటి? అదేనా తత్వం? మీరు చెబుతున్న ఆ అల్లాహ్ మనకు వడ్డీ నిషేధిస్తాడు, అయితే మహమ్మద్ మాత్రం మాకు వడ్డీ చెల్లిస్తాడు. ఇది ఏం ధర్మం? ఏం దేవుని న్యాయం? మీ దేవుడు నిజంగా స్వతంత్రుడైతే మాకు వడ్డీ ఎలాగివ్వగలడు? అసలే డబ్బు అడగడు కదా. ఒకవేళ ఆయనకే ధన సంపత్తి ఉండుంటే అల్లాహ్ పేర మీద ప్రమాణం చేస్తున్నాను, నా ప్రాణం ఆయన చేతుల్లోనే ఉంది. మన మధ్య ఒప్పందం లేకపోయి ఉంటే నీ తల నేనే నరికేసేవాణ్ణి. ఓ అల్లాహ్ శత్రువా! రబ్బీ ఫిన్హాస్ డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ప్రవక్త మహమ్మద్ కోపంతో రగిలిపోయాడు. అధ్యాయం 3 వచనం 181. నిశ్చయంగా అల్లాహ్ విన్నాడు వారు అన్నది. అల్లాహ్ బీదవాడు, మేము ధనికులం అన్నారు. వాళ్లు అన్నదాన్ని మేము నమోదు చేస్తాము, ప్రవక్తలను అన్యాయంగా చంపిన పనిని కూడా మేము నమోదు చేస్తాము. మరి వారిని చూచి చెప్పబడుతుంది, ఇప్పుడు రూవులంటూ కాలుతున్న నరకాగ్ని శిక్షను రుచి చూడండి. వీళ్లు ఎంత అహంకారంగా ఉన్నారు. దేవుడు గురించి, ధర్మం గురించి అన్నీ తామే తెలుసుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు. కాని వేచి చూడండి. మనము బలహీనంగా ఉన్నప్పుడు స్నేహం మాట్లాడతాం, ఇస్లాం బలహీనంగా ఉన్నప్పుడు స్నేహం చెబుతుంది. బలంగా మారిన తరువాత అది రక్తపాతం చేస్తుంది. మహమ్మద్కి డబ్బు ఇవ్వని వారంతా అల్లాహ్ శత్రువులే. అల్లాహ్ కూడా అప్పు అడుగుతాడు, నాకు మంచి రుణం ఇవ్వండి, స్వర్గంలో రెట్టింపు చేసి ఇస్తాను అని చెప్పేస్తాడు. ఇది దేవుడా లేక మనుషుల్ని మోసం చేసే మాయగాడా? ఇప్పుడు చూడండి, ఖురాన్లో అల్లాహ్ అప్పు అడిగిన వచనాలు. అధ్యాయం 2, 245. అల్లాహ్కు మంచి రుణం ఇచ్చేవాడెవడు? ఆయన దాన్ని ఎన్నో రెట్లు చేసి తిరిగి ఇస్తాడు. అధ్యాయం 5, 12. అల్లాహ్ ఇలా అన్నాడు, నాకు మంచి రుణం ఇవ్వండి, నేను మీ పాపాలు క్షమించి
నదులు ప్రవహించే తోటల్లోకి పంపిస్తాను. అధ్యాయం 57, 18. ఏ పురుషుడైనా స్త్రీ అయినా దానం చేసి అల్లాహ్కి మంచి రుణం ఇస్తే ఆయన దాన్ని రెట్టింపు చేస్తాడు. అధ్యాయం 64, 17. మీరు అల్లాహ్కు మంచి రుణం ఇస్తే ఆయన దాన్ని పెంచి మీకు క్షమాపణ ఇస్తాడు. డబ్బు నేను ఇక్కడే వసూలు చేస్తాను. మీరు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే అల్లాహ్ మీకు తిరిగి చెల్లిస్తాడు. కాని స్వర్గానికి వెళ్ళకపోతే మీ పెట్టుబడి మొత్తం పోయినట్టే. మహమ్మద్కి యూదులను మోసం చేయలేనని తెలిసిన వెంటనే తన ముస్లిం సైన్యంతో వారిపై దాడి చేయించాడు. వారి సంపదను దోచుకున్నాడు. ఇప్పటివరకు బను ఖైనుకా తెగని మదీనా నుంచి గెంటేశాను. ఇప్పుడు బను నదీర్ టార్గెట్. వారి సంపద నా చేతిలోకి రావాలి. ఒక చిన్న నెపం దొరికితే చాలు. ఇక అంతే సంగతులు. అవకాశం ఆపుకోకుండా వచ్చేసింది. బను నదీర్ తెగకు చెందిన ఇద్దరిని ఒక ముస్లిం అమీర్ ఇబ్ను ఉమయ్యా చంపాడు. దోచేశాడు. మహమ్మద్కి ఏం కావాలి? నెపం. వెంటనే దాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ దోపిడీ నుంచి వచ్చిన లూటీకి తన వాటా 20% స్వీకరించాడు. వాళ్లు ప్రతీకారం తీర్చకుండా ఉండాలంటే చంపిన వాళ్లకు బదులుగా పరిహారం ఇవ్వాలి. ఆ డబ్బు ఎవడు చెల్లించాలి? బను నదీర్ నాయకులే ఈ ఖర్చు భరిస్తారు. ఎందుకంటే మదీనా ఒప్పందం మీద సంతకం చేసింది వాళ్లే కదా. నాకు అర్థం కాలేదు. మదీనా ఒప్పందం అనేది మనపై దాడి చేసిన వారిని కలిసి ఎదిరించడానికే కదా. అయితే మనవాళ్లు చేసిన హత్యకి వాళ్లే బాధ్యత వహించాలా? నన్ను నమ్మండి. ప్లాన్ మొత్తం నా దగ్గర ఉంది. వెళ్లి బను నదీర్ వాళ్లను కలుద్దాం. ప్రవక్త మహమ్మద్ మరియు అతని సహచరులు బను నదీర్ కోటకు వెళ్లి వారి నాయకులతో సమావేశమయ్యారు. నాకు కావాల్సింది ఇదే. బను ఆమిర్ ప్రజలకు రక్తపుణ్యం మీరు చెల్లించాలి. అలా చేస్తేనే వాళ్ళు నా ముస్లిం స్నేహితుడు అమీర్ ఇబ్న్ ఉమయ్యా ప్రాణాన్ని వదిలేస్తారు. మీ ముస్లింవాడు ఇద్దరు బను నదీర్ వారిని చంపాడు. అక్కడ నైతికత ఏంటంటే ప్రాణాలు పోయింది మా వాళ్లవి. డబ్బు చెల్లించేది మేమేనా? అవును, నువ్వే చెల్లించాలి. ఇది మా మధ్య విషయం. మా మధ్యలో మేమే చర్చించుకోవాలి. చూడండి, మనం డబ్బు చెల్లించకపోతే ఇతడు మన మీద దాడి చేయడం ఖాయం. అదే పని బను ఖైనుకా యూదులకి చేశాడు కదా. మన ప్రాణాల కోసమే అయినా సరే ఇచ్చేద్దాం. వాళ్ళు అంతా తిరిగి మహమ్మద్ను కలవడానికి వచ్చారు. సరే, ఆ రక్తపుణ్యం మేమే చెల్లిస్తాము. మొదట డబ్బు సేకరించాలి. మీరు ఇక్కడే కొంచెం వేచి ఉండండి. వాళ్ల నిర్ణయం చూసి మహమ్మద్ చాలా నిరాశ చెందాడు. తన వక్రమైన డిమాండ్లను వాళ్లు తిరస్కరిస్తారని, దానికి నెపంగా వారిపై దాడి చేసే అవకాశమిస్తారని ఆశించాడు. కాని వాళ్లు తను వేసిన ఆ మోసపు ఉచ్చులో పడలేదు. దాంతో అతడి ఆక్రోశం లోపలే తడిసి ముద్దయింది. హమ్, ఇంకో ప్లాన్ ఆలోచించాల్సిందే. ఇక్కడే కూర్చోండి. ఎక్కడికి పోకండి. నేను తట్టేసి వస్తాను. కాని మహమ్మద్ తిరిగి రాలేదు. ఆ డబ్బుతో యూదులు మాత్రం నమ్మకంగా తిరిగి వచ్చారు. మహమ్మద్ ఎక్కడా? నాకు తెలియదు. ఏమో, వస్తానన్నాడు. కాని ఇంకా రాలేదు. వెళ్లాల్సిందే. మహమ్మద్ను వెతకాలి. తర్వాత వాళ్లు మసీదుకు వెళ్లి చూశారు. మహమ్మద్ అక్కడే ఉన్నాడు. మమ్మల్ని అక్కడే వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? ఆ యూదులు నన్ను చంపాలనుకున్నారు. మనకు వెనకనున్న గోడ మీద నుంచి రాయి వేసి హత్య చేయాలని ప్లాన్ పెట్టారు. నాకు అలా ఏమీ కనిపించలేదు. నీకిది ఎలా తెలిసింది? జిబ్రయీల్ నాకు చెప్పాడు. వాళ్ళు నన్ను చంపేందుకు కుట్ర పెట్టారు. అందుకే ఇప్పుడు ప్రతీకారం తప్పదు. అలీ, మన సైన్యాన్ని నడిపించు. వాళ్లపై దాడి చెయ్యాలి. సరే. రసూలల్లా, ఇబ్న్ ఇషాక్ రచించిన లైఫ్ ఆఫ్ మహమ్మద్ లో గిలియం అనువాదం ప్రకారం పేజీ 437లో ఇలా ఉంది. బను నదీర్కు చెందిన ఆమిర్ ఇబ్న్ జుహాష్ అనే వ్యక్తి మహమ్మద్పై రాయి వేయాలనుకున్నాడట. అయితే ఆ వాక్యం పక్కన ఉన్న టిప్పణిలో ఈ కథని ఈ ఘటనకి కేవలం అంటగట్టారని చెప్పబడింది. అంటే మహమ్మద్ నిజంగా వాళ్ల కుట్రను విన్నాడంటే ఆయనకి ఆకాశం నుంచి జిబ్రయీల్ చెప్పాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. ఎక్కువగా చూస్తే ఇది హిషాం అనే సంపాదకుడు తరువాత కలిపిన కల్పిత కథగా కనిపిస్తోంది.
మహమ్మద్ సైన్యం బను నదీర్ కోటపై దాడి చేసేందుకు బయలుదేరింది. కానీ దాడి మొదలవకముందే బను నదీర్ ప్రజలు భయంతో కోటలోకి పరుగు తీశారు. వాళ్ళ ఖర్జూర తోట నరికి వేయండి, అగ్నికి ఆహుతి చేయండి. ముస్లిం సైన్యం బను నదీర్ వారి ఖర్జూర తోటలను నరికివేసింది. తర్వాత వాటిని పూర్తిగా కాల్చేశారు. సహీహ్ ముస్లిం అధ్యాయం 19 హదీస్ 4326. అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ తెలిపిన ప్రకారం అల్లాహ్ ప్రవక్త బను నదీర్ వారి ఖర్జూర చెట్లను కాల్చేశాడు. సహీహ్ బుఖారీ వాల్యూమ్ 1 పుస్తకం 8 హదీస్ 420. అనస్ తెలిపిన ప్రకారం ప్రవక్త ఆదేశించారు, ముష్రికుల సమాధులను త్రవ్వండి, అన్యులం నేల ఏవేంగా చేయండి, ఖర్జూర చెట్లన్నీ నరికేయండి. ఇది ఏ రకం మనిషి? పచ్చని తోటను నరికేయడం, మంట పెట్టడం. ఇది ఎవరు చేస్తారు? ఇలా చేసేది మానవుడు కాదు, ఇది ఓ మానసిక రాక్షసుడు. నేను ఇలా చేయడాన్ని అల్లాహ్ అనుమతించాడు, వాళ్ళు త్వరగా లొంగిపోవడానికి. ఖురాన్ అధ్యాయం అల్-హషర్ వచనం 4. ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వారు తిరస్కరించినందుకే జరిగింది. ఎవడు అల్లాహ్ను తిరస్కరించాడో అల్లాహ్ శిక్షలో అత్యంత గంభీరుడు. ముస్లిం సైన్యం 15 రోజులు బను నదీర్ కోటను చుట్టుముట్టి ఉంచింది. ఆ తర్వాత బను నదీర్ ప్రజలు లొంగిపోయారు. మహమ్మద్ వారికి మదీనాను వదిలి వెళ్లాలని ఆజ్ఞ ఇచ్చాడు. వారు వదిలి వెళ్లిన ప్రతి వస్తువు అతడు తానే స్వాధీనం చేసుకున్నాడు. వాళ్ళ సంపదంతా నేను తీసుకున్నాను, ఎందుకంటే ఇది అల్లాహ్ ఇచ్చిన ఫయ్యే, నాకు వచ్చిందే బహుమానం. మన సైన్యం ఒక్క అడుగు కూడా వేయాల్సి రాలేదు, యూదులే అన్నీ నాకే సమర్పించారు. ఖురాన్ అధ్యాయం అల్-హషర్ వచనం 6. ప్రవక్తకు అల్లాహ్ అప్పగించిన సంపద విషయంలో మీరు గుర్రం మీద గాని ఒంటెపై గాని యుద్ధానికి కూడా వెళ్లలేదు. కాని అల్లాహ్ తన ప్రవక్తను ఎవరిపై కావాలంటే వారిపై అధికారం కలిగిస్తాడు. అల్లాహ్ అన్నిటికీ సమర్థుడు. యత్రిబ్ని మన పూర్వీకులు 100 ఏళ్ల క్రితం నిర్మించారు. మహమ్మద్ నిన్నగాక మున్న వచ్చాడు. ఇప్పుడు మేమే తరిమిపోవాల్సి వచ్చింది. మన ఖర్జూర తోటలు కాల్చేశాడు, మన జీవనం చిదిమేశాడు. ఇక మిగిలింది ఏమీ లేదు, వదిలిపోవడం ఒక్కటే మిగిలింది. బను నదీర్ ప్రజలు మదీనా వదిలి ఖైబర్లో ఆశ్రయం పొందారు. ఖైబర్ అనేది మదీనాకు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూదుల కోట. అలా సోఫియా చివరికి ఖైబర్కి చేరింది. నా కుటుంబం, నా ప్రజలు అనుభవించిన కష్టాలన్నీ ఇప్పుడే ముగిశాయనుకుంటే నిజంగా నా జీవితంలోని అసలైన విషాదం ఇప్పుడే మొదలైంది. అవును, నిజమైన విషాదం. మిస్ అవ్వకండి, నా జీవితంలోని అసలైన నరకం ఇప్పుడే మొదలవుతుంది. వెనక్కి రండి, తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.